వెళ్దాం. ఒకప్పుడు వేల కుటుంబాలకు అండగా నిలిచింది ఆ ఫ్యాక్టరీ. కానీ ఇప్పుడు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కార్మికుల్లోనూ కలవరం రేపుతోంది. విజయనగరం జిల్లా సంకిల్లో ఉన్న ఈఐడి ప్యారీ షుగర్స్ పరిస్థితి. విజయనగరం జిల్లా రాజం మండలం సంకిలిలో ఉన్న ఈఐడి ప్యారీ షుగర్స్ ఒకప్పుడు ఉత్తరాంధ్రలో ప్రముఖ షుగర్ ఫ్యాక్టరీగా పేరు తెచ్చుకుంది. 1997లో జిఎంఆర్ సంస్థ రైతుల శ్రేయస్సు కోసం ఈ ఫ్యాక్టరీ పెట్టింది. ఎకరాకు 11 రూపాయల చొప్పున ఇచ్చి 250 ఎకరాలు సేకరించింది. రైతుల సహకారం, ఫ్యాక్టరీ ప్రోత్సాహంతో 8 లక్షల టన్నుల చెరుకు కూడా ఉత్పత్తి అయింది. అయితే 2006లో చెన్నైకి చెందిన ఈఐడి ప్యారీ సంస్థ 1300 కోట్ల రూపాయలకు ఈ ఫ్యాక్టరీ కొంది. కాలక్రమంలో ఫ్యాక్టరీ సామర్థ్యం 70,000 మెట్రిక్ టన్నులకు పడిపోయింది. ఉద్యోగుల సంఖ్య 260 నుంచి 100కి కుదించారు. దీంతో రైతుల్లో, ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తమ భూముల్లో చెరుకు పండిస్తే ఉపాధి ఉంటుందన్న ఉద్దేశంతో ఆనాడు తక్కువ ధరకు భూములిచ్చామని, ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. నేను ఫ్యాక్టరీ పుట్టిండే మంది అగ్రిమెంట్ నాది, మా నాన్నగారిది ఫ్యాక్టరీ. ప్రతి సంవత్సరం 10 టన్నులు, 50 టన్నులు, 100 టన్నులు, ఎంత పక్క అంత ఇప్పటికే ఉంది. ఇప్పటికీ 55 సెంట్లు నాకు సరికి అగ్రిమెంట్ ఉంది ఈ ఫ్యాక్టరీలో. కంపెనీ వెర్షన్ మరోలా ఉంది. ప్రొడక్షన్ కాస్ట్ పెరగడం, చక్కెర ధరలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, చెరుకు సాగు తగ్గడం, ఇతర ఖర్చులు పెరగడంతో ఇబ్బందులు వచ్చాయని చెబుతోంది. ఫ్యాక్టరీ చెబుతున్న అభిప్రాయంతో రైతులు విభేదిస్తున్నారు. చక్కెర ఉత్పత్తి తగ్గించి ఇథనాల్, ఆల్కహాల్ ప్లాంట్లపై దృష్టి పెట్టడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. తాము చక్కెర ఫ్యాక్టరీ కోసమే భూములు ఇచ్చామని, చక్కెర ఉత్పత్తి కొనసాగించాలని, అలా కాని పక్షంలో తమ భూములు వెనక్కి ఇచ్చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. ఇప్పటికైనా చొరవ తీసుకోకుంటే ఉత్తరాంధ్రలో మిగిలిన ఏకైక చక్కెర పరిశ్రమ కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.